ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా పట్టణ గ్రామీణ ప్రాంతాలు కలకల్లాడుతున్నాయి. రహదారులు, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. దాదాపు 80% పనులు పూర్తి చేసి ప్రజల మన్ననలను పొందుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ప్రజలు విమర్శించారు. రహదారులపై ప్రయాణాలు సాగించాలంటే నరకయాతన అనుభవించే వాళ్లమని, ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పట్లో అధికారులు రహదారి వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోలేదని జగన్ ప్రభుత్వంపై జనాలు దుమ్మెత్తిపోశారు. మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. ఆ హామీల్లో భాగంగా ఇప్పుడు మనకి పల్లె పండుగ పునఃసరించుకొని 20 లక్షల రూపాయలతో రోడ్లు శాంక్షన్ చేశారండి. మన పల్లె, పట్టణ, నగరాల్లో ఇలాగే మంచి ఇంకా కార్యక్రమాలు చేస్తారని, మన ఆంధ్రప్రదేశ్ని మంచి అభివృద్ధి పథకం నడిపిస్తారని, మన ఎన్డీఏ కూటమి నుంచి ఇంకా మంచి కార్యక్రమాలు వస్తాయని, మన కూటమి వచ్చిన 7 నెలల కాలంలోనే మనకు గుంతలు లేనటువంటి సీసీ రోడ్లు నిర్మించారండి. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలను 7 నెలల్లోనే ఒక్కొక్కటిగా మన రోడ్లు పూర్తి చేశారండి. అలాగే మిగతా హామీలు కూడా మనకి అనుకున్న కాలంలోనే పూర్తి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తారని కోరి ప్రకటిస్తున్నామండి. అయితే జాతీయ రహదారులు మినహా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ గ్రామీణ ప్రాంతంలో రోడ్లను గాలికి వదిలేసింది. దీంతో రహదారుల స్థితి అధ్వానంగా తయారయ్యిందని ప్రజలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. గవర్నమెంట్ చేసిన గుంతలు ఏదైతే ఉన్నాయో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సీసీ రోడ్లు అనేక రకంగా 80% రోడ్లు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఎక్కడైనా సరే పల్లె పండుగ కార్యక్రమం చేయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ గుంతలు లేకుండా ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. దాంతో పాటు పల్లెటూర్లు కూడా వేసే దిశగా సీసీ రోడ్లు 80% పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇంత ఇదిగా కృషి చేసిన మా ఎన్డీఏ ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్కి, అలాగే మా లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. కూటమి ప్రభుత్వంలో రోడ్లు కళకళలాడుతున్నాయని ప్రజలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో రోడ్ల నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి పూర్తి చేసిందని కూటమి ప్రభుత్వాన్ని అభినందించారు. ఆర్ఎండ్బి తదితర రహదారులను మొదటి దశగా గుంతలను పూడ్చివేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం రహదారులను మెరుగుపరిచి రవాణా వ్యవస్థకు అనుగుణంగా మరిచారంటూ కొనియాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ పత్తిపాడు నియోజకవర్గం జిల్లాస్ మండలం ఎర్రవరం గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృషితో ప్రతి గ్రామంలోని గుంటలు లేని రోడ్లు వేయడం జరుగుతుంది. గుంటల నివారణ చేయడమే చేయింగ్ కింద గవర్నమెంట్ పనిచేస్తుంది. అందులో భాగంగా మా నియోజకవర్గంలో 132 గ్రామాలు ఉన్నాయండి. 132 గ్రామాల్లో ప్రతి గ్రామంలోని సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుంది. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మా ఎర్రవరం గ్రామంలో అయితే 20 లక్షలతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. అలాగే కొత్త ఎర్రవరంలో మళ్ళీ ఒక ఫేజ్ 2లో ఇంకో 8 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుందండి త్వరలో. అది చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఈ పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి ఈ రోడ్లు వేయడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు మనం ఉంటున్న రోడ్డు కూడా ఆ పల్లె పండుగ కార్యక్రమంలో 20 లక్షల రూపాయలతో ఈ రోడ్డు వేయడం జరిగింది. ఈ రోడ్లు వేయడం గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఈ రోడ్లు వేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ జనం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి.
రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉండాలని ఆకాంక్షించారు. పంచాయతీలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎన్ఆర్ఈజీఎస్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భాగస్వామ్యం ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్న పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పల్లె పండగ అనే కార్యక్రమం చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చూస్తే రాష్ట్రంలో ఏ మూల కింద రోడ్లు గుంతలుగాను కాలువలుగాను ఉండేది. పల్లె పండగ అనే కార్యక్రమం చేపట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కేవలం నెల రోజుల వ్యవధిలోనే పల్లెల్లోని పండగ వాతావరణం తీసుకొచ్చి మొదలుపెట్టింది. శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మారుమూలున్న ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి కేవలం పండగ వాతావరణం పట్టణాల్లోనే కాకుండా పల్లెటూరులో కూడా ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చిన ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సొంత ఊరికి వెళ్ళి పండగ చేసుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి 7 నెలల కాలం వ్యవధిలో కేవలం నెల రోజుల్లో రాష్ట్రంలో ఉన్న రోడ్ల మీద దృష్టి పెట్టి 77% పనులు పూర్తి చేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, పంచాయతీ శాఖ మంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.